సో హలో గైస్, నా బ్రాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మా ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి చెప్పినారు, నాకు కొంచెం రాలో పని ఉండే సడన్గా రాలో వెళ్ళాను. బట్ నిజం చెప్పాలంటే నేను ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్కి చాలా అంటే చాలా మిస్ చేశానని మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ అంతగా ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే ఇప్పుడు అక్కడ ఎవరెవరు వచ్చినారు మన స్మాక్ డౌన్ చూడడానికి, అండ్ ఎవరెవరు మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఎవరెవరు ఆన్ టీవీలో చూస్తున్నారు వాళ్ళందరికీ వెల్కమ్ టు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ అని మన ర్యాండీ ఆర్టన్ మన అందరికీ వెల్కమ్ చేసినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ చెప్పినారు, చూడండి నేను ఈ బిజినెస్లో చాలా అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. సో అందుకని నేను చాలా ఆరామంగా చెప్పొచ్చు ఒక మాట. అంటే అది ఏంటంటే ఈ బిజినెస్లో నేను చాలా మందికి నమ్మొచ్చు అనే మాట. అంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళపైన నాకు నమ్మకం ఉంది, వాళ్ళపైన నాకు చాలా చాలా ట్రస్ట్ ఉంది. అండ్ దాంట్లో ఒక మనిషి ఇంకెవరు కాదు, మన కొడి రోడ్స్. ఎస్, నాకు కొడి రోడ్స్ పైన చాలా చాలా నమ్మకం ఉందన్నమాట. ఎందుకంటే మేము చాలా సంవత్సరాలు కలిసి ఉన్నాం అనమాట. అంటే చూడండి, ఇప్పుడు నేను కొడి రోడ్స్కి అంటే నాకు కొడి రోడ్స్ గురించి చాలా బాగా తెలుసు, కొడి రోడ్స్కి నా గురించి చాలా బాగా తెలుసు అనమాట. కానీ రీసెంట్లీ ఏమైందంటే కొడి రోడ్స్ రోమన్ రేన్స్ చేయగలిపినాడు. అంటే ఒక మ్యాచ్ కోసం హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయబోతున్నాడు. సో అదే ఎక్కడో కొంచెము అర్థమవుతలేదు నాకు. సో అందుకనే కొడి రోడ్స్ నువ్వు బ్యాక్ స్టేజ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేస్తావా అంటే నువ్వు రా, కొంచెం ఏదో ఉంది మాట్లాడాలి, సో నువ్వు రింగ్లో రా అని మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. మా ఫ్రెండ్ వచ్చాయని చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది అమెరికన్ నైట్ మేర్ కొడి రోడ్స్ది. సో మన కొడి రోడ్స్ రింగ్లో వచ్చేసినారు. రింగ్లో రాగానే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా మంది కోడి అని చీర్ చేసినారు. సో అప్పుడే మన కొడి రోడ్స్ చెప్పినారు ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్, ఎందుకంటే సిటీ గురించి చెప్పినారు. అండ్ మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు, సో దేని గురించి మాట్లాడదాం చెప్పండి అని చెప్పినారు. అండ్ దాని తర్వాత మన కొడి రోడ్స్ ఏమన్నారంటే నాకు తెలుసు ర్యాండీ ఆర్టన్ అంటే వీళ్ళు చాలా మందికి అంటే చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ మీరు క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ మీరు డిజర్వ్ చేస్తారన్నమాట. ఎందుకంటే మీరు ది బ్లడ్ లైన్ కోసం అంటే మీరు చాలా చేశాడు, మీరు ది బ్లడ్ లైన్తో ఫైట్ చేస్తూ ఉన్నారు, మీరు చాలా చేశారు. సో అందుకనే మీరు దాంతో కొంచెం నారాజు అన్నమాట. ఎందుకంటే నేను రోమన్తో హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయబోతున్నాను. సో చూడు, ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ నువ్వే చెప్పు, నువ్వు ఒక కావర్డ్లా ఉండాలనుకుంటున్నావా లేదంటే ఒక ఫూల్లా ఉండాలనుకుంటున్నావు? ఎందుకంటే చూడు, ఇప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు నేను రోమన్ రేన్స్ నేను హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేస్తే నేను కొంతమందికి నేను ఒక పెద్ద ఫూల్లా కనిపిస్తున్నాను. బట్ ఇప్పుడు నువ్వే చెప్పు, ఫూల్ కావడం బెటరా లేదంటే ఒక కావర్డ్ అంటే భయపడి బతకడం బెటరా అని ఈ టైప్లో కొంచెం క్వశ్చన్ అడిగేసినారు మన కొడి రోడ్స్. అండ్ అంతేకాదు కొడి రోడ్స్ ఏమని చెప్పినారంటే, అయినా రోమన్ రేన్స్ నాకు ఒక మాట ఇచ్చినాడు, అంటే ఒకప్పుడు నాకు ఒక మాట ఇచ్చినాడు. అంటే ఈ టైటిల్ రోమన్ రేన్స్ దగ్గరనే ఉండదు, అంటే రోమన్ రేన్స్ ఈ టైటిల్ కోసం ఏమైనా చేస్తాడని చెప్పినాడు. అంటే ఈ టైటిల్కి ఓడిపోకుండా కాపాడడానికి ఏదంటే చేస్తాడని చెప్పిండు ఒకప్పుడు, అండ్ నిజంగా చేశాడనేమాట. అండ్ ఒకవేళ ఈ టైటిల్ ఓడిపోతే, నేను ఒకవేళ రోమన్ రేన్స్కి ఓడిపిచ్చేస్తే రోమన్ రేన్స్గా నాకు దాని తర్వాత ఇక కనిపించాడు, నాకు ముఖం చూపాడని చెప్పిండు. అండ్ నిజంగా నాకు కొంచెం టైం కోసం కనిపించలేదన్నమాట రోమన్ రేన్స్. సో రోమన్ రేన్స్ ఒకవేళ మాట ఇచ్చిండంటే ఆ మాట నుంచి ఎంకలు అడుగు పెట్టాడనే మాట, ఎప్పుడు అబద్ధం చెప్పడు మాట ఇచ్చిన తర్వాత. సో అందుకని నాకు రోమన్ రేన్స్ మాట పైన నమ్మకం ఉందని కొడి రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అంటే ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ అని చాంట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో దాని తర్వాత మన కొడి రోడ్ చెప్పినారు, చూడు నాకు తెలుసు ఇప్పుడు ఈ రింగ్లో నేను ఎవరితో పాటు నిలబడడం నాకు తెలుసు అన్నమాట. నువ్వు ఇంకెవరు కాదు, నువ్వు ఒక జబర్ సూపర్ స్టార్ అనమాట, నువ్వు ఒక లెజెండ్ కిల్లర్వి. సో అందుకని నాకు తెలుసు నువ్వు ఒక లెజెండ్ కాబట్టి నువ్వు అర్థం చేసుకోగలవు, అంటే ఇప్పుడు నేను ఏమేమి చేస్తున్నానో నువ్వు అర్థం చేసుకోగలవు అని నాకు తెలుసు. సో అందుకని నీకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటా ర్యాండీ ఆర్టన్ అని కొడి రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే ర్యాండీ ఆర్టన్ చేయగలిపినారు మన కొడి రోడ్స్. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పినారంటే, అవును నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మన కొడి రోడ్స్, కానీ ఎప్పటివరకు తెలుసా, అంటే నువ్వు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేంత వరకు, అంటే నీ వల్ల ఏమైనా పెద్ద ప్రాబ్లం వచ్చేంత వరకు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కెవిన్ ఓవెన్స్ది. కెవిన్ ఓవెన్స్ ఎంట్రీ కాగానంటే మన కెవిన్ ఓవెన్స్ రింగ్లో వస్తున్నప్పుడు మన ర్యాండీ ఆర్టన్ కొంచెం బాగానే వెల్కమ్ చేశాను అనమాట. అంటే రింగ్ సెకండ్ రో పైన కూర్చొని అంటే ఇట్లా రింగ్ రోప్ లేపుతారు కదా, అంటే ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం సమానం ఇచ్చినట్టు అంటే వెల్కమ్ చేస్తారు కదా. సో ఆ టైప్లో మన ర్యాండీ ఆర్టన్ చేశారనమాట. సో కెవిన్ ఓవెన్స్ కొంచెం హ్యాపీ అయిపోయినారు. కానీ కెవిన్ ఓవెన్స్ ఏమైనా మాట్లాడే ముందే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ బ్లడ్ లైన్, అంటే సోలో సికోవా, జేకబ్ ఫార్డ్, టామా టోంగా అండ్ టాంగాలో అది అక్కడ ఎంట్రీ అయిపోయింది బాస్.
అండ్ ఇలా ఎంట్రీ కాగానే ఫస్ట్ మన సోలో సికో ఏమని చెప్పినాడు, నిజంగా అంటే మీ ముగ్గురికి రింగ్లో చూసి చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అండ్ అది ఏంటంటే ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారనే మాట సోలో సికోవా. అండ్ దాని తర్వాత సోలో సికో ఏమని చెప్పినారంటే, చూడు కొడి రోడ్స్ నేను ఒకటి ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను. అండ్ అది ఏంటంటే ఇప్పుడు నువ్వు రోమన్ రేన్స్ మాట పైన నువ్వు నమ్ముతున్నావు. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు నమ్మాల్సింది రోమన్ రేన్స్కి, ఎందుకంటే నీ పక్కన ఉన్నారు కదా వీళ్ళిద్దరు, అంటే ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్, వీళ్ళిద్దరు పైన నువ్వు చాలా నమ్మకం పెట్టినావు, నువ్వు చాలా అనుకున్నావు. అండ్ మీరు చాలా టైం నుంచి ది బ్లడ్ లైన్కి ఓడిపోయానికి మా పని మీరు ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇలా వల్ల కాలేదు అనమాట. ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ వల్ల కాలేదు. వాళ్ళు ఎప్పుడు నీకు నారాజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే నిజం చెప్పాలంటే వాళ్ళు ఎప్పటికీ మమ్మల్ని ఆపలేరు అన్నమాట. అంటే ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ వీళ్ళు మాకు ఎప్పటికీ ఆపలేరు. అండ్ నిజం చెప్పాలంటే మీరు ముగ్గురు కలిసినా మీరు మమ్మల్ని ఆపలేరు అన్నమాట, ఓడిపోలేరు అన్నమాట. సో అందుకనే కొడి రోడ్స్ నీ దగ్గర ఒక మంచి రీజన్ ఉందన్నమాట. అండ్ అది ఏంటంటే నువ్వు రోమన్ రేన్స్ యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా కలిసి ఫైట్ చేయబోతున్నావు అని సోలో సికో చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వాట్ అంటుంటారు. సో అప్పుడే మన సోలో సికో కోపం వచ్చింది. సోలో సికో నోరు మూయంటారు అని చెప్పిన అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ. సో అప్పుడే ఫ్యాన్స్ చాలా గట్టిగా బూ చేసినారు మన సోలో సికోవాకి. సో అప్పుడే మన సోలో సికో ఏమని చెప్పినట్టు, చూడు కొడి రోడ్స్ నువ్వు మాత్రం ఒకటి ఎక్నాలెడ్జ్ చేయాలి. అండ్ అది ఏంటంటే నువ్వు వీళ్ళతో కలిసి వీళ్ళతో ఫైట్ చేసినప్పుడల్లా, అంటే నువ్వు వీళ్ళతో కలిసి మాతో ఫైట్ చేసినప్పుడల్లా మీరు ఎప్పుడు ఓడిపోయినట్టు మీ వల్ల కాలేదు. సో అది మీరు ఎక్నాలెడ్జ్ చేసుకోవచ్చు. అందుకని ఇదే రీజన్ వల్ల నువ్వు రోమన్ రేన్స్తో కలిసి యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయబోతున్నావు కదా అన్నట్టు మన సోలో సికో చెప్పినారు. సో అప్పుడే అంటే ఇలా మధ్యలో కొంచెం మంట పెట్టి ట్రై చేసినారనమాట. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే, నిజం చెప్పాలంటే ఇక్కడ అందరూ ఒకటి ఎక్నాలెడ్జ్ చేయాలి మన అందరం. అండ్ అది ఏంటంటే నువ్వు మాట్లాడినప్పుడు అంటే నువ్వు ఎక్నాలెడ్జ్ చేసినప్పుడు అలా ఫ్యాన్స్ ఇక్కడ ఎవరు పట్టించుకోరు కదా. సో ఫస్ట్ మనం అదే ఎక్నాలెడ్జ్ చేయాలని ఎక్కిరిచ్చినారు కెవిన్ ఓవెన్స్. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే, నువ్వు అప్పటి నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సోలో సికో, ఒక పని చేద్దామా, ఓన్లీ మాటలే కాదు ఈరోజు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేద్దామా అని మన కెవిన్ ఓవెన్స్ ఛాలెంజ్ చేసినారు. సో అప్పుడు మన కొడి రోడ్స్ ఏమని చెప్పినారంటే, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఎందుకు అంటే ఇక్కడ నేను బి ఉన్నాను కదా, సో మనము ముగ్గురం కలిసి ఫైట్ చేయొచ్చు అని ఈ టైంలో మన కొడి రోడ్స్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినంటే, వద్దు బాబు వద్దు, నువ్వు నీ పని చూసుకో, అంటే నీ మ్యాచ్ ఉంది కదా బ్యాడ్ బ్లడ్లో, నీకు ఒక మంచి పార్ట్నర్ బి దొరికినాడు కదా, సో నువ్వు నీ పార్ట్నర్తో కలిసి నువ్వు ఆ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేసుకో. ఈరోజు నేను అండ్ మన ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేస్తాం సోలో సికోవా అండ్ జేకబ్ ఫార్ట్తో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్లో అని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడు నిజంగా చాలా డిఫరెంట్ వేలో ఆన్సర్ ఇచ్చేసినారు అనమాట. నువ్వు నీ మ్యాచ్ పైన ఫోకస్ చేసుకో, మాకు మా మ్యాచ్ పైన ఫోకస్ చేయని అని ఒక టైంలో ఆ టైంలో మాట్లాడేసినారు కెవిన్ ఓవెన్స్. సో అప్పుడే కొంచెం నారాజ్ అయినారు మన కోడి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ బ్యాక్ స్టేజ్ ఏంటంటే మనకి నాజాస్ అండ్ మన టిఫిన్ వేసిన ప్రాబ్లం పోయి చూడడానికి అనమాట, గొంతు పట్టుకుంది మన నాజాస్. ఎందుకంటే లాస్ట్ వీక్ ఏమైందో మీకు తెలుసు, అంటే అనుకోకుండా మన టిఫిన్ అంటే అటాక్ చేసింది కదా మన నాజాస్ ఫ్యాన్. సో అదే కొంచెం ప్రాబ్లం చూపించింది అనమాట. కలిసి ఉంటే మంచిగా ఉండాలన్నట్టు మాట్లాడింది. నాజాస్ మంచిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చేసింది. సో ఎక్కడో మన టిఫిన్కి చాలా క్లియర్లీ ప్రాబ్లం కనిపిస్తుంది. అండ్ మన టిఫిన్ క్యాషింగ్ చేసినప్పుడు మామూలుగా ఉండదు బాస్, అది మాత్రం చాలా కిరాక్గా ఉంటుంది. ఎందుకంటే ఇలా సెగ్మెంట్ నిజంగా ఇలా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది అనమాట డే బై డే. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మనకి బేలీ వర్సెస్ నయోమి మధ్యలో చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే అనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచిన ఉమెన్ సూపర్ స్టార్ అంటే మన బేలీ అంటే నయోమి గెలిస్తే, అంటే ఇద్దరు ఎవరొకరు గెలిస్తే వాళ్ళు మన నాజాస్తో ఫైట్ చేస్తారనమాట ఫర్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్స్. అందుకని ఈ మ్యాచ్ ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బేలీ గెలిచింది. అండ్ దాంట్లో కొంచెం రెస్పెక్ట్ అయితే చూపించింది నయోమి, బట్ కొంచెం నారాజ్ కనిపించింది మన నయోమి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఆండ్రాడే వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికి. కానీ దానికంటే ముందు బ్యాక్ స్టేజ్ ఏమైందంటే మన ఆండ్రాడే చెప్పినారనే మాట, ఎల్ఏ నైట్కి చూడు ఎప్పుడైనా సరే అంటే నువ్వు నాకు లాస్ట్ వీక్ ఓడిపించినా ఓకే, కానీ దాని తర్వాత నేను నీకు చేయగలుగుతున్నప్పుడు నువ్వు దాన్ని మర్యాద చేయాలంటే, ఇప్పుడు నేను నీకు చేయగలపడం అంటే ఆఫర్ ఇచ్చినప్పుడు నువ్వు మర్యాద చేయలేని ఒక టైప్లో మన ఈ టైప్లో అంటే మన ఆండ్రాడే మాట్లాడుతుంటారు సారీ. సో ఆండ్రాడే ఈ మాట చెప్తున్నప్పుడు ఒకటిసారి మన కార్మెలో హేస్ అటాక్ చేసినారనే మాట ఎల్ఏ నైట్ పైన బ్యాక్ స్టేజ్. సో దాని తర్వాతనే మ్యాచ్ జరిగిన
అనమాట అప్పుడు ఇమీడియట్ రింగ్లో. సో బాస్ ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏమైందంటే చాలా మంచి మ్యాచ్ ఉండే, కానీ మ్యాచ్ మధ్యలో మన ఎల్ఏ నైట్ వచ్చేసినారు. ఎల్ఏ నైట్ వచ్చినందుకు మన ఆండ్రాయిడ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయినారనమాట. అండ్ దీన్ని లాభం లేపేసినారు కార్మెలో హేస్. అండ్ కార్మెలో హేస్ రోల్అప్ చేసినారు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన కార్మెలో హేస్. అండ్ దాని తర్వాత మళ్ళొకసారి ఎల్ఏ నైట్ అండ్ ఆండ్రాయిడ్ మధ్య రింగ్లో కొంచెం ప్రాబ్లం చూడడానికి దొరికింది. అండ్ మన ఎల్ఏ నైట్ చేయగలపడం అంటే చేయి ఆఫర్ ఇచ్చినారనమాట. సరే చేయగలుగుతావు, నువ్వు చెప్పినావు కదా, అంటే చేయి ఎప్పుడైనా ఎవరైనా ముందు నుంచి చేయి ముగడ చేసినప్పుడు మనం చేయగలపాలి మర్యాద నువ్వు చెప్పినావు కదా అని ఎల్ఏ నైట్ చెప్పినారు. బట్ ఆండ్రాయిడ్ అయినా చేయగలపకుండా వెళ్ళిపోయినారు అన్నమాట. బ్యాక్ స్టేజ్ కొంచెం ప్రాబ్లం కనిపిస్తుంది, బాగానే ప్రాబ్లం చూపిస్తున్నారు ఇలా మధ్యలో. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది బాస్. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మళ్ళొకసారి అంటే మన కొడి రోడ్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినారు. అంటే మన కెవిన్ ఓవెన్స్ ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే చూడు అక్కడ ఏమైనా కానీ అంటే ఈరోజు మా ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది కదా, మా ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఏమైనా కానీ నువ్వు మాత్రం రావద్దు, మ్యాచ్ మధ్యలో నువ్వు రాకు, నువ్వు నీ ట్యాగ్ టీమ్ మ్యాచ్ పైన ఫోకస్ చేయి, అంటే నీ బ్యాడ్ బ్లడ్లో మ్యాచ్ కదా నువ్వు దానిపైన ఫోకస్ చేయి, అంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు అని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అండ్ దాని తర్వాత అంటే కెవిన్ ఓవెన్స్ వెళ్ళిపోయినారు. సో అప్పుడే మన రాండీ ఆర్టన్ ఏమని చెప్పినారు అంటే చూడు కొడి రోడ్స్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కంపల్సరీ అంటే న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ చాలా తమాషాలు చేస్తారన్నమాట. సో ఒకవేళ నువ్వు వస్తే బాగానే ఉంటుంది, అంటే అక్కడ వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ మ్యాచ్ మధ్యలో ఎక్కువ మెంబర్స్ యాడ్ అయిపోతే కొంచెం తమాషాలు జరిగితే నువ్వు రావచ్చు అన్నట్టు మన కొడి రోడ్స్కి చెప్పినారనమాట. మన రాండీ ఆర్టన్ వస్తే ఇలాంటి ప్రాబ్లం ఉండదు, నేను మాట్లాడుతాను కెవిన్ ఓవెన్స్తో అని మన రాండీ ఆర్టన్ చెప్పినారు. సో కొంచెం ప్రాబ్లం చూపిస్తున్నారు మనకి ఇలా మధ్యలో బ్యాక్ స్టేజ్ చాలా క్లియర్గా కనిపించింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ గెస్ వాట్ దాని తర్వాత నెక్స్ట్ వీక్ కాబోయే మన స్మాక్ డౌన్ కోసము ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ రిటర్న్ అడ్వర్టైజ్ చేసిన క్లియరిటీ చేసినారనమాట. అండ్ మన ఫ్యాన్స్ అందరూ మనం చాలా వాయిస్ లేపినాం ఏజే స్టైల్స్ కోసం. అండ్ ఫైనలీ మన డబ్ల్యూడబ్ల్యూ ఇన్నదనమాట. అండ్ నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్లో మన ఏజే స్టైల్స్ రిటర్న్ చేస్తున్నారు. ఓకే, అండ్ దాని తర్వాత మనకి పైపర్ నెవిన్ వర్సెస్ మిషన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అక్కడ రింగ్ సైడ్ మన చెల్సీ గ్రీన్ చెత్త డబ్బా తీసుకొచ్చానమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన మిషన్. ఎస్ అంటే మిషన్ ఈ మ్యాచ్లో గెలిచింది. అండ్ పైపర్ నెవిన్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. ఓకే, అండ్ బాస్ దాని తర్వాత మనకి ఇక స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అది ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనమాట. రాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు మ్యాచ్. అండ్ నిజంగా బాస్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో నాకు రాండీ ఆర్టన్ ఈరోజు చాలా కిరాగా కనిపించినారు బాస్. ఎస్ అంటే కెవిన్ ఓవెన్స్ బాగానే ఫైట్ చేస్తారు నో డౌట్, బట్ ఈరోజు రాండీ ఆర్టన్ ఇంకా చాలా జబర్గా కిరాగా కనిపిస్తున్నారు, చాలా మంచిగా ఫైట్ చేసినారు అనమాట. రింగ్ బయట అయితే టేబుల్ పైన కంటిన్యూగా లేపి మరి ఎత్తేసినారు జేకబ్ ఫాటుకి. సోలో సికో ఆ పనికి వచ్చినప్పుడు సోలో సికోకి లేపి ఎత్తేసినారు కామెంటరీ స్టైల్ పైన. సో అది ఒక హైలైట్ మూమెంట్ ఉండే ఈ మ్యాచ్లో. చాలా మంచి మూమెంట్స్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికినాయి బాస్. నేను చాలా ఎంజాయ్ చేసినాను ఈ మ్యాచ్కి. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ ఎండింగ్లో ఏమైందంటే మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ అంటే ఠామా ఠొంగా అండ్ ఠాంగాలో ఈ మ్యాచ్ మధ్యలో వచ్చేసినారు. సో అందుకని మన కొడి రోడ్స్ అక్కడ రింగ్ సైడ్ వచ్చినారు. రింగ్ సైడ్ వచ్చి వీళ్ళ పైన అటాక్ చేస్తుంటారు. అండ్ మన జేకబ్ ఫాటు రింగ్ నుంచి రింగ్ లోపల జంప్ చేసినారు మన కోడి పైన. అండ్ కోడికి రింగ్లో నూకేసినారు. సో కోడికి రింగ్లో నూకినప్పుడు ఏమైందంటే రెఫరీకి తాకినారన్నమాట. రెఫరీ కాలు తాకినారు. సో రెఫరీ పడిపోయిండు ఎవరి వల్ల, కోడి రోడ్స్ వల్ల. అంటే ఇండైరెక్ట్ లేదు, అంటే ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే అక్కడ ఏమైందంటే మన జేకబ్ ఫాటు నూకినందుకు అయింది కదా, కానీ అది ఎట్లా కనిపించింది అంటే మన కోడి రోడ్స్ వల్లనే మన రెఫరీ పడిపోయినట్లు చూపించినారు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత దీని లాభం లేపేసినారు మన జేకబ్ ఫాటు, అంటే సూపర్ కిక్ ఇచ్చేసినారనమాట మన కెవిన్ ఓవెన్స్కి. అండ్ సోలో సికోవా రింగ్లో కవర్ చేసినారు. అండ్ దానికంటే ముందు మన రాండీ ఆర్టన్ టామాటోగా ఆర్క్యూ కొట్టడము, మన కెవిన్ ఓవెన్స్ స్టన్నర్ చేయడం, సోలో సికోవా చాలా జరిగింది. అండ్ ఫైనల్ అంటే ఎండింగ్ చెప్పేస్తున్నాను. ఎండింగ్లో ఏమైందంటే మన జేకబ్ ఫాటు అటాక్ చేసినారు కెవిన్ ఓవెన్స్ పైన. అండ్ మన సోలో సికోవా లాభం లేపి కవర్ చేసినారు. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ బాస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు. ఎస్ అంటే మన కెవిన్ ఓవెన్స్ అండ్ రాండీ ఆర్టన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన జేకబ్ ఫాటు అండ్ సోలో సికోవా. అండ్ బాస్ దాని తర్వాత చూడాలి ఆ కెవిన్ ఓవెన్స్ చాలా పిచ్చి కోపం వచ్చేసింది. కెవిన్ ఓవెన్స్ చాలా క్లియర్లీ ప్రాబ్లం చూపించినారు మన కొడి రోడ్స్. అంటే అసలు ఎందుకు వచ్చినావు, అసలు నీ వల్ల గడబడైందని ఈ టైంలో కొంచెం కోపం చూపించినారు అన్నమాట
మన ర్యాండీ ఆర్టన్ ఇలా మధ్యలో అంటే ఇలా గొడవకి ఆపనికి బాగా ట్రై చేస్తున్నారు మన ర్యాండీ ఆర్టన్. అండ్ ఫైనల్ ఎండింగ్లో మరోసారి చేయి కలిపినారు, మన కెవిన్ ఓవెన్స్ హగ్ చేసినారు మన కోడీ రోడ్స్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మన స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ మన సోలో సికోయా ఎక్కిరిస్తూ ఉంటారు అనమాట. చూసినారా ఇలాగే చూడండి, ఇలా అంటే ఇలా ఎట్లా ఫైట్ చేస్తున్నారు చూడండి. అంటే ఇలా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, చాలా తమాషా జరుగుతాయి ఇలా మధ్యలో అని మన సోలో సికోవి కోడీ కెవిన్ ర్యాండీకి అక్కడ రింగ్ బయట నుంచే ఎగిరిచ్చినారనేమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన స్మాక్ డౌన్ ఈరోజు అయిపోయింది. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం రోమన్ రైన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే, బట్ లాస్ట్ వీక్ మన ఒక రికార్డెడ్ సెగ్మెంట్ చూపించిన అంటే ఒక స్టేడియంలో ఇలా మధ్యలో కోడీ అండ్ మన రోమన్ మధ్యలో మంచి సెగ్మెంట్ జరిగింది కదా. సో ఆ సెగ్మెంట్ మాత్రం రాకుండా అనుకోండి, బట్ అది ఒక రికార్డెడ్ సెగ్మెంట్ ఉండే అనమాట. లాస్ట్ వీక్ కోసం స్మాక్ డౌన్ కోసం మన రోమన్ రైన్స్ అఫీషియల్ అడ్వర్టైజ్ ఉండే, బట్ ఒక రికార్డెడ్ సెగ్మెంట్ చూపించేస్తున్నారు. ఓకే, అండ్ ఈ రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం ఒక వారం ముందే మన WWE అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేసింది. అండ్ నిన్న అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి రిమూవ్ చేసి అనమాట. ఎస్ అంటే నేను నిన్న వీడియో చేయలేదు, కొంచెం బిజీ ఉండే, సో అందుకనే నేను అప్డేట్ చేయలేకపోయినాను. బట్ నిన్న ఏమైందంటే మన ఈ స్మాక్ డౌన్ అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి రిమూవ్ చేసినట్టు కనిపించింది. అంటే రోమన్ సెగ్మెంట్ ఎలాంటి అక్కడ ఏం మెన్షన్ చేయలేదు అనమాట, వేరే మ్యాచెస్ అవన్నీ మెన్షన్ చేసినారు నిన్న మన WWE వాళ్ళు. సో WWE వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోమన్ రైన్స్ కావాలని వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు, అండ్ ఒకటిసారి 1 day 2 day ముందు అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనమాట. ఫ్యాన్స్ చూసి ఒకటేసారి ఇచ్చి పడేస్తారు ఇక WWEకి ఎందుకు ఈ టైప్లో చేస్తున్నారని. సో నిజంగా చాలా జరుగుతుంది రోమన్ రైన్స్కి అడ్వర్టైజ్ చేయడము. అండ్ ఒకటిసారి లాస్ట్ వీక్ చూపించలేదు రింగ్లో, జస్ట్ స్టేట్మెంట్ చూపించినారు, ఈ రోజు చూపించలేదు అనమాట. సో నెక్స్ట్ వీక్ అయినా ఇక రోమన్ రైన్స్ రావాలి, ఎందుకంటే ఇక బ్యాడ్ బ్లడ్ కోసం చాలా తక్కువ టైం ఉందన్నమాట. ఐ థింక్ నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ గో హోమ్ ఎడిషన్ ఉంటుంది, ఇక దాని తర్వాత ఇక డైరెక్ట్గా బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారంటే డైరెక్ట్గా రోమన్ రైన్స్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లోనే కనిపిస్తే మంచిదా, లేదంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తుందా? అంటే బ్యాడ్ బ్లడ్ కంటే ఇంకో స్మాక్ డౌన్ ఉంది కదా, సో ఆ స్మాక్ డౌన్లో కనిపిస్తే మంచిదా? బాస్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.